Hey guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. Today's video is going to be a vlog, a very special vlog. Actually, it's a travel vlog, but very special and ఎందుకన్నా అంటే you will know. మీ టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారు because I am traveling to Mahakumbh. Actually ఏమైందంటే టుడే ఇవాళ 15th of February which is a Saturday. నెక్స్ట్ వీక్ అంటే వెనస్డే రోజు ద కమింగ్ వెనస్డే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అండ్ ఇట్ వాజ్ ఆల్సో లైక్ జస్ట్ లాస్ట్ ట్యూస్డే మొన్న ట్యూస్డే ఆర్ వెనస్డే బుక్ చేసుకున్నాం అనమాట. మా ట్రిప్స్ అన్నీ ఇంప్రాంప్చూ అవుతాయి. ఎంత ఇంప్రాంప్చూ అని అంటే ఏదో చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు ఇఫ్ ఐ టెల్ యూ ద బ్యాక్ స్టోరీ యూ విల్ అండర్స్టాండ్ ఎంత ఇంప్రాంప్చూ. సిన్స్ ఐ హ్యావ్ అ ట్రిప్ ఐ థాట్ నేను ఒక వీక్ ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా ఐ థాట్ ఐ విల్ డూ అ వ్లాగ్ షోయింగ్ లైక్ ట్రావెల్ ప్రెప్స్ అండ్ ఆల్. బట్ టర్న్స్ అవుట్ నేను ఇప్పుడు వెరీ షార్ట్ డ్యూరేషన్లో ఇవాళ పొద్దున్న లిటరల్లీ మేము అనుకున్నాము ఫ్యామిలీలో డిస్కషన్లో మేము అనుకున్నాము దట్ మహాకుంభ్కి వెళ్తే ఎలా ఉంటుందని. హియర్ ఐ యామ్ ఎట్ 4 PM వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ అండ్ వీఆర్ ట్రావెలింగ్ టు మహాకుంభ్. సో కొంతసేపట్లో ట్రావెల్ అవుతాం అనమాట. సో లిటరల్లీ మార్నింగ్ 10 or 11కి అలాగ అనుకున్నాము. 4 PM వీఆర్ హియర్ వెహికల్ బుక్ చేసుకొని అండ్ వీఆర్ గెటింగ్ స్టార్టెడ్. సో దాట్స్ హౌ మచ్ ఇంప్రాంప్చూ. ఎప్పుడు ఇంప్రాంప్చూ అని చెప్తే అంత సడన్గా ఇంప్రాంప్చూగా ఉంటాయి అనమాట. నెవర్‌దెలెస్ ఐమ్ జస్ట్ నాట్ షోయింగ్ ఆఫ్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెరీ ఇంప్రాంప్చూ ట్రిప్ కాబట్టి ఇక్కడ ఏమైందంటే వీ డోంట్ హ్యావ్ అవర్ లీవ్స్ ప్లాన్ అండ్ నెక్స్ట్ వెకేషన్కి వెళ్తున్నాం కదా, లాంగ్ లీవ్ ఒకటి ఉంది. సో లీవ్స్ ఒకటి మేనేజ్ చేసుకోవాలి. ఆఫీస్ గురించి కొత్తగా టీంలో జాయిన్ అయ్యాను నేను, అదొకటి మేనేజ్ చేయాలి. దట్స్ వన్ థింగ్ ఐ హ్యావ్. సో మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే జస్ట్ మహాకుంభ్కి వెళ్దాం, ఇంకేం కవర్ చేయొద్దు అని. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఓన్లీ మహాకుంభ్. నా ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిఫోర్ స్టార్టింగ్ ఐ వాంట్ టు సే ఈ వ్లాగ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు గో ఆర్ జస్ట్ లైక్ జస్ట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండుండొచ్చు. బట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ మహాకుంభ్కి వెళ్ళాలని చెప్పి నాకు ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. జనవరిలో మేము వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల సంక్రాంతి హాలిడేస్ అప్పుడు కుదరలేదు. తర్వాత లీవ్స్ తీసుకోవడం అంటే వెరీ ఫ్రీక్వెంట్గా లీవ్స్ ఇవ్వరు కదా గైజ్. అండ్ వీకెండ్లో వెళ్ళి రావడం అంటే ఇంపాసిబుల్, దూరం వెళ్తున్నాం చాలా. సో దెర్ ఆర్ సో మెనీ కన్స్టెంట్ లైక్ ఇఫ్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ. అండ్ ఫ్లైట్ టికెట్స్ చూసారా ఎంత కాస్ట్లీ ఉన్నాయో. సో దర్ ఆర్ సో మెనీ కన్స్టెంట్స్ దట్ ఆర్ దేర్. బట్ ఫైనల్లీ నేను చాలా గట్టిగా అనుకున్నాను అండ్ దేవుడు కూడా విన్నట్టున్నాడు. సో అనుకోకుండా అలా సడన్గా వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. టు బీ ఆనెస్ట్ ఎక్సైట్మెంటే కాదు, నర్వస్నెస్ కూడా ఉంది. బికాస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను హ్యావ్ టు లీవ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఐ హ్యావ్ టు మేనేజ్ మై వర్క్ అండ్ వెన్స్డే నైట్ మేము బయలుదేరుతున్నాం. డోంట్ నో హౌ ఐల్ మేనేజ్, యూ గైస్ విల్ సీ. ఇలా మాట్లాడుతూ పోతే చాలాసేపు అయిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో 15th February ఈవినింగ్ 4:30 కల్లా మేము స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. అంత తొందరగా అనుకొని వెంటనే స్టార్ట్ అవడం అంటే సాహసమనే చెప్పాలి. బికాస్ మేము ముందే అనుకొని ఉంటే మేబీ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. మేబీ బికాస్ అదర్ పీపుల్ జాయిన్ అయి ఉండొచ్చు మాతో పాటు అండ్ ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉండేదేమో. సో ఈ ప్లేస్లో మేము స్టార్ట్ అయిన 2 hours కల్లా క్విక్ టీ బ్రేక్ లాగా ఆగాము. ప్లానింగ్ అంటే మెయిన్ వెహికల్ అండ్ ఫుడ్ దగ్గర డిఫరెన్స్ వచ్చేది. ఫుడ్ ఎస్పెషల్లీ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా క్యారీ చేసుకునే వాళ్ళం, కుక్ చేసుకునేలాగా. అండ్ ఆల్సో వెహికల్ కూడా మా అత్తయ్య అయితే ఫుల్ ఖుషి ఉండే. అసలు కుంభమేళకి వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ ప్లాన్ కదా. వెహికల్ లో స్పేస్ కన్స్టెంట్ ఉండే, లేదంటే సరదాగా అలా జాలీగా కుక్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ లాగా అలాగేదో ప్లాన్ చేసేవాళ్ళు. దట్స్ వాట్. ఈ వ్లాగ్ యాక్చువల్లీ మీకు కొంచెం ముందే రావాలి బికాస్ నేను వెళ్ళిన టైంకి ఇంకా 10 days ఉంది కుంభమేళ ఫినిష్ అవ్వడానికి. సో ఐ థాట్ రాగానే పోస్ట్ చేస్తే మీరు ఇంకా 10 days ఉంది కాబట్టి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అండ్ ఐ థాట్ లైక్ షేర్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుందని. మాలాగా ఇంప్రాంప్చూగా వెళ్ళినా లేదా మీరు ప్లాన్ చేసుకుని వెళ్దాం అనుకున్నా నా అబ్జర్వేషన్స్ అన్ని నేను చెప్దాం అనుకున్నా. ఇనీషియల్గా నేను జస్ట్ వ్లాగ్ సరదాగా తీద్దాం అనుకున్నా కానీ దేవర్ సో మెనీ థింగ్స్ ఐ అబ్జర్వ్. అవన్నీ మీకు చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని అనిపించింది. ఎస్పెషలీ మళ్ళాగా ఫ్యామిలీ అండ్ పిల్లల్ని వేసుకొని అలా ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళకి ఇట్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ మోర్ అవేర్నెస్ అండ్ ఆల్ అని అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ చాలా రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. అది మీకు ముందు వ్లాగ్లో నేను చెప్తాను. సో వెళ్ళేటప్పుడు డ్రైవ్ అంతా ఈజీగానే అయిపోయింది. హైదరాబాద్ టు నాగ్పూర్ అండ్ దెన్ అక్కడ నుంచి ఎంపీ వరకు కూడా బాగానే అయిపోయింది. ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ. మధ్యలో టోల్స్ చాలా వచ్చాయి అండ్ ఒకవేళ మీరు టెంపో లాంటిది వేసుకుని వెళ్తే ఇట్లా మీరు ఇంటర్ స్టేట్ దగ్గర ఆగి సమ్ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్సెస్కి 30K కలెక్ట్ చేస్తున్నారని విన్నాను. ఐ డోంట్ నో అది యూజువల్గా కూడా అలాగేనా లేకపోతే కుంభమేళా టైంలోనే అలాగా చేశారా నాకు తెలియదు కానీ దిస్ 30K ఇస్ ద రైట్ అమౌంట్. నేను మా డ్రైవర్ని కనుక్కొని చెప్పాను అనమాట. సో నైట్ డిన్నర్కి అతే పులిహోర తీసుకొచ్చారు. దాంతో కానిచ్చేసాం. పులిహోర, ముద్దపప్పు,
ఆవకాయ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చారు, పెరుగు ఇవన్నీ తీసుకెళ్ళామన్నమాట ఇంట్లోంచి. సో బాగానే ఇట్లా హోమ్లీ మీల్ లాగా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది కదా, ఇక్కడ నుంచి కష్టాలు మొదలయ్యాయి అనమాట. ఐ థింక్ ఎంపీ ఎంటర్ అయ్యాం మేము అప్పటికే, అంటే నాట్ జస్ట్ ఎంటరింగ్, మేము ఎంపీలో ఉన్నాం అప్పటికే. సో సన్ రైజ్ అయిన తర్వాత మీరు చూడండి మొత్తం ఇక్కడ నుంచి అంతా సరసోంకా కేతే, ఎక్కడ చూసినా మాకు అవే కనిపించాయి, ఆ పొలాలే కనిపించాయి. మన దగ్గర ఇక్కడేమో అన్ని వరి పొలాలు అన్ని కనిపిస్తాయి కదా, అక్కడ ఓన్లీ సరసోంకా కేత్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అంటే అవి ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇంకా యూపీ ఫుల్గా స్టార్ట్ అయ్యి ప్రయాగరాజ్ వెళ్ళే దగ్గర మాత్రం ఎక్కువ అవే కనిపిస్తాయి మీకు. గుడ్ మార్నింగ్ గైస్. ఎక్కడున్నా ఏంటి అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. వీ స్టాప్ ఫర్ breakfast after hunting a lot for a good breakfast place. This is what we got the most. Let me show you the place around and what we are eating. చెప్పాను కదా పొద్దున్న నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయని. హైవేలోనే ఉన్నాము, చాలా చాలా దూరం వెళ్తున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంత ఫ్రీక్వెంట్గా దాబాస్ కనిపిస్తూ ఉంటాయి, అంత ఫ్రీక్వెంట్గా కనిపించలేదు. ఓకే, కనిపించిన హైజీన్ ఇష్యూస్ అనమాట, వెరీ వెరీ యావరేజ్ లుకింగ్ ఉండే. ఫైనల్లీ ఈ ప్లేస్ దగ్గర ఆగాము. ఎక్కడ ఆగినా ఉన్నాయి ఒకటే, పోహా, పరాటా, మ్యాగీ. సో పోహా తీసుకున్నాం. దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వాజ్ డీసెంట్. పరాటా ఒకటి తీసుకున్నాము, అవైతే ఎంత దొడ్డుగా ఉండే అంటే, అండ్ ద ఆయిల్ దే పుట్ ఇస్ వెరీ వెరీ లో క్వాలిటీ అండ్ చీప్. నేను చూపిస్తాను, మీరు చూడండి ఇక్కడ. అండ్ తింటే కడుపులో అరగదు కూడా, సో నేనైతే వదిలేసా. అండ్ ఈ సాదా దాల్ ఇచ్చారు, ఇదైతే ముద్దపప్పు, పప్పులో ఉప్పు లేదు ఏం లేదు, అది ఇచ్చాడు. ఇంకా డిస్క్రైబ్ చేస్తే ఎందుకులేండి, ఇప్పుడు కూడా నాకు విరక్తి వచ్చేలా ఉంది, అందుకు అంత ఘోరంగా ఉండే ఫుడ్ అయితే. ఇంకా ఎంపీ దాటి యూపీ ఎంటర్ అయిపోయాము. నేను టైమ్ లైన్స్ అన్ని మధ్య మధ్యలో వీడియో తీస్తున్నప్పుడే అక్కడ కార్లో కనిపించే టైం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా యూపీ ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెహికల్స్ లో కూడా మన సౌత్ నుంచి చాలా వెహికల్స్ కనిపించాయి. అసలు తెలంగాణ నుంచి అయితే చాలా వెహికల్స్ కనిపించాయి, అండ్ కర్ణాటక, మహారాష్ట్ర ఇవి చాలా ఎక్కువ కనిపించిన వెహికల్స్ అయితే. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ దట్ ఫ్రమ్ ద వీడియో. ఎండ ఫుల్ గట్టిగా కొడుతుండే, అండ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లో ఉండే. స్నాక్స్ టు ద రెస్క్యూ అండ్ టైం పాస్ ఆన్ ద కార్. సో ప్రయాగ్రాజ్ వెళ్లే ముందు రేవా అని ఒక ప్లేస్ వస్తుంది అనమాట, ఆల్మోస్ట్ 100 kilometers ముందు. అక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిందనమాట. సో రేవా ఎంట్రన్స్ దగ్గర నుంచి రేవా దాటడానికి చాలా టైం పట్టింది. ఇంకా రేవా తర్వాత కూడా ట్రాఫిక్ కంటిన్యూడ్ అనమాట. దానికి తోడు కంజెషన్. ఈ కంజెషన్ ఎందుకు అనుకుంటున్నారు, మ్యాప్స్ లో ఒక దగ్గర ఒక చిన్న ప్లేస్ లో మ్యాప్స్ లో చూపించే రోడ్ ఈస్ నాట్ రైట్ అనమాట. సో ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ఎ రాంగ్ డైవర్షన్, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇంకా అక్కడ పోలీస్ కూడా విఐపి ఆర్ ఎగ్జాక్ట్లీ నాట్ విఐపి, వాళ్ళ సుపీరియర్ లెవెల్ వాళ్ళు మూమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు మొత్తం అందరినీ ఆపేసి కంజెషన్ ఎలా క్రియేట్ చేశారో చూడండి. ఇక్కడ మొత్తం అందరినీ ఆపి వాళ్ళు అక్కడ వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు ఆపి మొత్తం క్లియర్ చేశారు. సో ఐ ట్రైడ్ క్యాప్చరింగ్ ద సేమ్. ఇక్కడైతే చాలా మేజర్ కంజెషన్ అయింది, లైక్ ఆల్మోస్ట్ 1 hour పైన అట్లనే అయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా దిగి మొత్తం అక్కడ రోడ్ అంతా క్లియర్ చేయడానికి హెల్ప్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మాకు కంజెషన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద డే అన్నట్టు అయిపోయింది. ఒక్కొక్క చోటేమో వెళ్లే సైడ్ కంజెషన్, ఇంకొక చోటేమో మన దగ్గర మనం వెళ్లే సైడ్ క్లియర్ అయినా రైట్ సైడ్ లో వచ్చే ట్రాఫిక్ చూసి అదొక స్ట్రెస్ అయింది. మ్యాప్స్ కూడా అసలు డిస్టెన్స్ ఏమో కొంచెమే ఉండి కానీ టైం అయితే గంటలు గంటలు చూపించేది. ఇదంతా ఒక పక్క అయితే మేము ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాం లంచ్కి. ఇది ఒక పెద్ద స్టోరీ నిజంగా. వాడు వెళ్ళినప్పుడే ఫుల్ ఉన్నాడు. ఓకే, మేము వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ టేబుల్స్ క్లియర్ అయినాయి, సో వెళ్దామని అనుకున్నాము. వెళ్ళి కూర్చున్నాము. లిటరలీ 1/2 hour వెయిట్ చేసాం. వాడు ఆర్డర్ కూడా తీసుకోలేదు. ఆర్డర్ తీసుకున్నాక 1/2 hour వెయిట్ చేసాం. మళ్ళీ వాడు మాకు తప్ప అందరికీ ఆర్డర్ ఇచ్చాడు. మాకైతే పిచ్చి చిరాకేసింది. అక్కడ నుంచి వాకౌట్ చేసి మేము తెచ్చుకున్న పులిహోర తిన్నాము. ఆ రోజు మొత్తం మాకు అదే రెస్క్యూర్ అయింది నిజంగా. ఇంకా ఆఫ్టర్ దిస్ వీ వర్ వెరీ వెరీ క్లోజ్ టు ప్రయాగ్రాజ్, లైక్ లిటరలీ less than 50 kilometers ఉండే. బట్ చాలా చాలా టైం పట్టింది. మేము మార్నింగ్ రీవా ఎంటర్ అయినప్పటికీ 11 or 12 అయింది. బట్ మేము ప్రయాగరాజ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 6 దాటింది. సో యూ కెన్ అండర్స్టాండ్ ట్రాఫిక్ ఎలా ఉంది అని, ఎంత టైం పడుతుంది అని. చూస్తున్నారుగా అక్కడ నుంచి రిటర్న్ వచ్చే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ అ వీకెండ్ కదా, మేబీ అందుకోసమే కావచ్చు. ఆ తర్వాత మేము మ్యాప్స్ పెట్టుకొని ఊర్లో ఎక్కడెక్కడో గల్లీలు తిప్పింది. మొత్తం లిటరల్లీ ఊర్లో తిరుక్కుంటూ వెళ్ళాము. సన్సెట్ టైం అనమాట. ఆ టైం మేము యాక్చువల్లీ మెయిన్ రోడ్లో వెళ్ళిపోయి ఉంటే మేము కొంచెం సన్ ఉన్న టైంలోనే స్నానం అయ్యేదేమో మాకు. మేము స్నానం చేసేటప్పటికి కొంచెం చీకటి పడిపోయింది. ఆల్రెడీ చాలా లాగ్ అయింది. ఇది ఒక ఎక్స్ట్రా టైం వేస్ట్ అనమాట మాకు. మ్యాప్స్ అప్పుడప్పుడు అలాగే చేస్తుంది. ఇదే ఆ ఊరు. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి లోపల పొలాలు అక్కడెక్కడెక్కడ ఫుల్గా తిరిగాము. అండ్ ఆ తర్వాత లోపల ఎక్కడో లోకల్స్ని అడిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీరూట్ చేస్తే వీ కేమ్ బ్యాక్ అండ్ అక్కడ మెయిన్ రోడ్ ఎక్కామన్నమాట. ఆ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా ఫుల్
ట్రాఫిక్ మీరే చూస్తారు. ఇంక ఈ ట్రాఫిక్ ని చూసి మనం అనుకోవాలన్నమాట వీఆర్ ఆన్ ద రైట్ రూట్ అని. ఎందుకంటే ఇందాక ఊర్లో తిరుగుతున్నప్పుడు అంతా ఖాళీ ఉండే కదా, సో ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్ ఎప్పుడు మనకు ఖాళీ ఉండదు కదా, సో ఇక్కడ చూసి ఇంకా సరే వీఆర్ ఆన్ ద రైట్ రూట్ అని వెళ్ళాము. సో మెయిన్ సెక్టార్స్ అండ్ ఘాట్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్తున్నాము. పార్కింగ్ వెతుకుతున్నాం అనమాట. సో పర్టికులర్ ఘాట్ నెంబర్ చెప్పారు, అక్కడికి వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉందని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే మొత్తం ఓవరాల్ జామ్ ఉందన్నమాట. సో స్పెసిఫిక్ టైం మొత్తం జామ్ అయిపోయింది, లిటరల్లీ వెళ్ళే ఎంట్రీ కూడా క్లోజ్ చేశారు. ఐ థింక్ అరౌండ్ 6 to 8 మొత్తం పీక్ అవర్స్ లాగా అయిపోయింది అనమాట. ఐ డెఫినెట్లీ ఫెల్ట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మేనేజ్డ్ వెరీ బెటర్లీ అని. ఇట్ వాజ్ ఆల్ క్యాఓస్. నిజంగా పోలీసులు అసలు ఎక్కువ మంది కనిపించలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోలేదు. ఇంత హ్యూజ్ ఈవెంట్ మన సైడ్ జరిగితే అసలు మన దగ్గర పోలీస్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎవ్రీ 100 meters మీకు ఎవరో ఒకరు కనిపిస్తానే ఉంటారు. ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు, ఇటు వెళ్ళాలి ఇది దారి అని. ఫైనల్లీ మేమైతే ఆటో తీసుకుని అందరం కలిసి బయలుదేరాం అనమాట. దేవర్ బైక్స్ అండ్ దేవర్ ఆటోస్. ఇవి కూడా ఫుల్ డిస్టెన్స్ వెళ్ళవన్నమాట. ఇక్కడ నుంచి ఒక పాయింట్ దాకా వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ వేరేది మాట్లాడుకోవాలి, అలా అయ్యింది. ఇంకా డిమాండ్ ఉంది కదా అని వాళ్ళు ఎంత అంటే అంత చెప్తున్నారు. దేవర్ లిటరల్లీ లూటింగ్ మనీ. సో అక్కడ ఆపుతారు మనల్ని హోర్డింగ్ దగ్గర. అక్కడ నుంచి ఇది గుడారాలు అండ్ దట్స్ ద హెలీప్యాడ్. హెలీప్యాడ్ దగ్గర ఆపుతారు. హెలీప్యాడ్ దగ్గర నుంచి బైక్స్ మీద వెళ్ళొచ్చు, అది కూడా పెద్దవాళ్ళకి మాత్రమే అని అన్నారు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. సో 1.5 kilometers కాబట్టి నడిచేసాం. We are at Mahakumbh. How are you feeling? 144 years. Once in a lifetime. అది అందరికీ తెలుసు. How are you feeling? Feeling very exhausted. exhausted. కంటిన్యూస్ గా జర్నీ బ్రేక్ లేకుండా చేస్తున్నాము. లుక్ ఎట్ ద క్రౌడ్ గైజ్. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు అందరూ పాపం నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంత దూరం అయినా సరే. వీఆర్ గోయింగ్ టు అరైల్ ఘాట్ గైస్. మా అత్తయ్య వెళ్ళిపోయారు ఆల్రెడీ. బైక్స్ ఉన్నాయి, బైక్ సర్వీస్ ఉంది, సో వెళ్ళొచ్చు. అండ్ చాలా మనీ క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడికి. 2-3 kilometers ఉంది, వాకబులే. వీఆర్ హ్యావింగ్ కంటిన్యూస్ జర్నీ, ఎక్కడ ఆగలేదు. లక్కీలీ వీ హ్యావ్ అ గుడ్ డ్రైవర్, సో ఆయన కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా తీసుకొచ్చేసాడు. సో దారిలో వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు బాటిల్స్ కొన్నాం అనమాట, మళ్ళీ రిటర్న్ వాటర్ తీసుకురావడానికి. అండ్ మాకు తెలియక అలా వెళ్ళామో లేకపోతే ఇన్ జనరల్గా అందరికి అలాగే చేస్తున్నారో తెలియదు కానీ అరైల్ ఘాట్ దాకా తీసుకెళ్ళమని మా అత్తయ్యని బైక్ ఎక్కిస్తే ఒక దగ్గర ఆపారనమాట, కానీ అది అరైల్ ఘాట్ కాదు. సో అదే నాకు ఇష్యూ అనిపించింది. సంగం ఎక్కడ ఉంది, ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్ డైరెక్షన్స్ లేవన్నమాట, ఎక్కువ హెల్ప్ లేదు. బైకర్స్ ని అండ్ ఇంకెవరైనా అడిగినా సగం మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు అండ్ సగం మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ పోలీస్ వాళ్ళు చాలా తక్కువ కనిపించారు. దిస్ వాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రగుల్. వేరే వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ అరైల్ ఘాట్ అనుకున్నాం, బట్ మధ్యలోనే మమ్మల్ని బైకర్స్ ఒక దగ్గర ఆపేశారు అన్నాం కదా. అక్కడ నుంచి వాట్ వీ డిడ్ ఇస్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సంగం ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉందని చెక్ చేసుకున్నాము. సో మేము వెళ్ళే వరకు చీకటి పడింది కాబట్టి బోట్స్ లేవు, అందుకే సంగంకి ఎలా వెళ్ళాలి, వాకబుల్ వే ఏంటో చెక్ చేసుకున్నాము. కొంచెం బైక్ అండ్ కొంచెం వాకింగ్ లో ఫైనల్లీ మేము సంగంకి అయితే వెళ్ళిపోయాం. మీరు వీడియోస్ లో అండ్ చాలా మంది చెప్పడం చూసుంటారు బోట్స్ ద్వారానే వెళ్ళొచ్చు సంగంకి అని, బట్ వాకబుల్ వే కూడా ఉంది. ఇది మాకు కూడా అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఫైనల్లీ సంగం అయితే రీచ్ అయిపోయాము. అండ్ వాట్ యూఆర్ సీయింగ్ ఆర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో హియర్ ఇస్ మూన్ రైజ్ అవుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉండే. అక్కడ వరకు వెళ్ళడానికి పడిన తంటాలని మర్చిపోయాను నేనైతే సంగం వెళ్ళగానే. ఇట్ వాస్ సో డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. చాలా మంచి పీస్ఫుల్ అండ్ ఎస్పెషల్లీ డిప్ చేసే ముందు ఫస్ట్ వాటర్ లో దిగంగానే చాలా చలిగా ఉండే, లైక్ లిటరలీ షివరింగ్ వస్తుండే. భయం వేసింది. ఐ థాట్ ఐ కాంట్ డూ అని, బట్ ఫుల్ గా శివుని తలుచుకున్నాను. ఆ తర్వాత డిప్ చేశాను అండ్ ఆ తర్వాత అసలు ఏమీ తెలియలేదు. 1/2 hour ఉన్నా నేను అస్సలు అనుకోలేదు, జస్ట్ డిప్ చేసి వచ్చేస్తానేమో అనుకున్నా. కానీ ఆ చలికి ఇంకా కొంతసేపు కూడా ఉండేదాన్ని, అసలు నాకు వాటర్ నుంచి రాబుద్ది కాలేదు. మునిగిన తర్వాత దీపం వదలడం అండ్ సమ్ పూజ అండ్ ఆల్ రిచువల్స్ అవి చేసాం. మేము ఇద్దరం కలిసి మునిగాము, బట్ ఆ వీడియోస్ అయితే నేను యాడ్ చేయట్లేదు ఇక్కడ. That's the moon guys, that's the moon. We are just done with our bath. We are still at the Sangam. చేంజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ అనమాట. నేను యాక్చువల్లీ చేంజింగ్ రూమ్స్ ఏం లేవు అని చాలా విన్నాను. ఐ వాజ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్డ్, బట్ లక్కీలీ దెర్ ఆర్ చేంజింగ్ రూమ్స్ అండ్ క్విక్గా చేంజ్ చేసుకున్నా. హ్యాడ్ గాట్ అ కంఫీ అవుట్ఫిట్ ఒకటి, సో చేంజ్ చేసుకున్నాను. అండ్ ఆకలిస్తుంది, ఫుడ్ ఇప్పిస్తావా? సో ఏదైనా తినేసి విల్ సీ నెక్స్ట్. ఫైనల్లీ ఘాట్ దగ్గర నుంచి ఒక మంచి వీడియో తీసేసుకొని అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. తిందాం అనుకున్నాం, బట్ అసలు కుదరలేదు. బట్ ఆ ట్రాఫిక్ నుంచి ఫస్ట్ ఎస్కేప్ అవ్వాలనిపించింది, సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. రిటర్న్లో నేను వస్తున్నప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎంత బ్యాడ్గా ఉంది అని చూపించడానికి వీడియో తీసా. ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్తున్నప్పుడు
రిటర్న్ వచ్చే ట్రాఫిక్ ఎక్కువ చూసారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడికి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చే వాళ్ళ ట్రాఫిక్ చూడండి మీరు, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో పోలీస్ యాక్చువల్లీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి కదా, బట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మీరు చూస్తే రాంగ్ రూట్లో దే ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ విఐపీ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ ట్రైడ్ క్యాప్చరింగ్ హియర్. చాలా వాళ్ళే రూల్స్ పాటించకపోతే ఎలా అనిపించింది. ట్రాఫిక్ స్టాగ్నెన్సీ అయితే చాలా ఉంది, అందుకే మేము ఇంకా అక్కడ స్టే చేయాలనుకోలేదు. ఫస్ట్ అక్కడ నుంచి బయటపడిపోయి అక్కడ ఎక్కడైనా స్టే చేద్దామని అనుకున్నాము. హలో, యూఆర్ సీయింగ్ మీ మచ్ లేటర్. నేను రిటర్న్ వచ్చేదంతా కూడా వ్లాగ్ చేశాను, బట్ ఐ జస్ట్ థాట్ ఎడిట్ కూడా చేశాను టు బీ ఆనెస్ట్, బట్ ఐ థాట్ రిటర్న్ వచ్చేది మీ మైట్ నాట్ బీ సో ఇంట్రెస్టింగ్ ఫర్ యూ గైస్ టు వాచ్. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ కంక్లూడ్ చేసేద్దాం అనుకున్నా. సో దట్ వాజ్ మై జర్నీ టు మహాకుంభ్. మీరు ఆల్రెడీ చూసారు. వెళ్ళేటప్పుడు రేవా వరకు బాగానే వెళ్ళిపోయాము, అక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది, బట్ రిటర్న్ వాజ్ టూ హెక్టిక్ అండ్ వీ వర్ వెరీ స్లీపీ. మేము మధ్యలో ఆగి పడుకొని వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. దెర్ వర్ సో మెనీ అదర్ థింగ్స్. ఫైనలీ వీ మేనేజ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆన్ ట్యూస్డే మార్నింగ్. సో ట్యూస్డే మార్నింగ్ వచ్చేసాం అనమాట, అండ్ వెన్స్డే నైట్ వెంట్ ఫర్ ట్రిప్. మెయిన్ నాకు అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఏర్పాట్లు చాలా ప్రాపర్గా లేవనిపించింది. ముందే ఒక సర్టెన్ కిలోమీటర్స్ ముందే జనరల్ ట్రాఫిక్ అంతా ఆపేసి షటిల్స్ లాగా, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ షటిల్స్ని ఏర్పాటు చేయడం అలా ఏదైనా చేసి ఉంటే చాలా బెటర్గా ఉండేదని అనిపించింది. అండ్ దెన్ ఫుడ్ ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేసాం మేము. చాలా మంది వంటలు చేసుకుంటూ వెళ్ళారు. మేము కూడా ప్రాబబ్లీ మాకు టైం ఉంటే ఆర్ లైక్ బెటర్ ముందే అనుకుని ఉంటే ఇంత ఇంప్రాబ్లీగా కాకుండా ఉండుంటే వీ వుడ్ హ్యావ్ ప్లాన్ డెఫినెట్లీ 100%, బట్ ట్రిప్కి అయితే అలా చేయలేదు. సో ఐ థింక్ దట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ బై సేయింగ్ దట్ నేను ఈ వ్లాగ్ యాక్చువల్లీ ముందే మహాకుంభ్ మేము వెళ్ళొచ్చేసరికి ఇంకా 10 days ఉంది అవ్వడానికి. సో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ముందే పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. But I hope you really enjoyed watching this one, and don't forget to subscribe. Manam already 1000 subscribers ki chala close ga unnam. Help me reach 1000 subscribers soon. More fun vlogs are coming soon, so wait for it, and thank you so much for watching till now. I'll see you in my next one. Okay, thanks, bye.